ఒక సినిమాని చాలా అందంగా చందమామ కథలా చూపించిన డైరెక్టర్ గురించి, ఆ సినిమా గురించి, ఆ సినిమాలోని హీరో గురించి, హీరో చేసిన యాక్టింగ్ గురించి, ఇంకా ఉన్న యాక్టర్ గురించి చెప్పుకుందాం. స్టోరీలోకి వెళ్ళిపోతే స్టోరీ తెలంగాణలో వీర్లపల్లి అనే విలేజ్లో జరుగుతుంది. అక్కడ లైఫ్ చాలా రఫ్గా ఉంటుంది. బొగ్గు గన్నుల్లో పనిచేయడం, సాయంత్రం మద్యం మత్తులో తేలడం, ఇదే అక్కడి వాళ్ళ జీవితం. వాళ్ళకి మందంటే వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. ఇందులో ఒకడే మన హీరో ధరణిగాడు. మందు లేకుంటే పిల్లిని చూసినా భయపడతాడు, అదే మందులో ఉంటే పోలీసునైనా కొడతాడు. ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్. బువ్వ కొట్టడం, బోటీ కూర తినడం. ధరణిగాడికి సూరిగాడు అనే ఫ్రెండ్ ఉన్నాడు. ధరణిగాడికి ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టం అంటే సూరిగాడి కోసం తను ప్రేమించిన వెన్నెలనైనా వదులుకునే అంత ఇష్టం. సూరిగాడికి కూడా ధరణిగాడు అంటే అంతే ఇష్టం. కానీ ధరణిగాడు సూరిగాడికి వెన్నెల విషయం తెలియనివాడు. ఆ తర్వాత సూరిగాడికి ఏం జరిగింది, వెన్నెల్ని ఎలా ధరణిగాడు కాపాడిండు అనేది స్టోరీ. ఇప్పుడు స్టోరీ నుంచి బయటికి వచ్చి మాట్లాడుకుందామంటే నేను ఫస్ట్ మాట్లాడేది డైరెక్టర్ గురించి. ద బ్యాక్ బోన్ ఆఫ్ దసరా సినిమా అంటే ఎలివేషన్ హీరో మీద ఇష్టంతో రాసినట్టు ఉంటుంది, స్టోరీకి తగినట్టుగా ఎలివేషన్ ఇస్తున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే బార్ సీన్, హీరో ఇంట్రడక్షన్ సీన్. ఇక్కడే డైరెక్టర్ గొప్పతనం తెలుస్తుంది మనకి. అంటే హీరోకి మందు ఉంటే ఎంత లెక్కైనా, ఎంత చివరికైనా వెళ్తాడని ఇంట్రడక్షన్లోనే చెప్పేస్తాడు డైరెక్టర్. ఇది ఇలా ఉంటే విలనిజం నాకు నిజంగా చాలా ఇష్టం. దసరా మూవీ విలనిజం ఎలా ఉంటుందంటే మచ్చ వేసుకున్న మచ్చలేని చంద్రుల్లో ఉంటుంది. అంటే ఒక ఆకు అడ్డొచ్చిందని చెట్టుని తగలబెట్టే విలనిజం ఓన్లీ టాలీవుడ్లోనే ఉంటారేమో కదా. దీనికి నిజంగానే శ్రీకాంత్ వదిలికి ఫ్యాన్ అయిపోయాను. ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ. దసరా సినిమా మ్యూజిక్ అంటేనే బ్యాక్గ్రౌండ్లో రేవ్ ఉసుక రేవ్ అన్నట్టుంటుంది. మ్యూజిక్ పరంగా నీకు ఏ సీన్ ఇష్టం అంటే నేను మళ్ళీ బార్ సీన్కి పోతాను. ఆ ఎలివేషన్కి, మ్యూజిక్కి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అక్కడ. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే నాని ఫ్రెండ్ క్యారెక్టర్ తనదైన ప్రతిభతో చాలా ఆకట్టుకుంటాడు. హీరోయిన్ వెన్నెల అయితే మన సినిమా రిలీజ్ అయినప్పటికీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నామో అందరికీ తెలుసు. నో వన్ కెన్ మ్యాచ్ వెన్నెల క్యారెక్టర్ అనే స్టాంప్ అయితే తను వేసుకుంది. సూరిగాడు ఉన్నాడా అత్త నీ అబ్బా అత్తేంది అత్త పోసిదానా పెళ్లి గాని చూస్తాని సంగతి. ఇంకా మన హీరో నాని గురించి మాట్లాడాలంటే నాని కెరీర్ లో రా అండ్ రస్టిక్ గా ఉన్న క్యారెక్టర్. నాని పూర్తిగా పాత్రలో లీనమై నటించాడు. ముఖ్యంగా నాని బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు మరియు డైలాగ్ డెలివరీ, ఇదంతా ఇలా ఉంటే తెలంగాణ స్లాంగ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. అందుకే న్యాచురల్ స్టార్. ఈ సినిమాలో నాని తన సాధారణ క్యూట్ మరియు సాఫ్ట్ పాత్రల నుండి పూర్తిగా బయటకు వచ్చి ఒక రగ్గన్ మాస్ లుక్ లో కనిపించాడు. ధరణి పాత్రలో మనం ముఖ్యంగా గమనించాల్సింది అతని భావోద్వేగాల ప్రదర్శన. కొన్ని సీన్లలో అతను చాలా తక్కువగా మాట్లాడినా అతని కళ్ళల్లో కనిపించే భావాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా స్నేహం, ప్రేమ, కోపం మరియు బాధ వంటి భావాలను చాలా సహజంగా చూపించాడు. ఒక మంచి నటుడు తన కళ్ళతోనే కథ చెప్పగలడే అంటారు. దాన్ని నాని ఈ సినిమాతో నిరూపించాడు. ధరణి పాత్రలో ఉన్న ఇంకో ముఖ్యమైన అంశం అతని అంతర్గత సంఘర్షణ, అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. అతను తన స్నేహితుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ ఇదే సమయంలో తన భావాలను బయట పెట్టడంతో కొంత వెనకంజ వేస్తాడు. ఈ అంతర్గత భావోద్వేగాలను నాని చాలా బాగా ప్రదర్శించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర అతని నటనను ప్రేక్షకుల మనసును గట్టిగా తాకుతుంది. ఈ దసరా నెరుడులెక్కున్నది. దసరా సినిమాలో మీకు బాగా నచ్చే సీన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా వేరే సినిమాల గురించి, క్యారెక్టర్ల గురించి డిస్కస్ చేద్దామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై TFI.